చదువుకుందాం. ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన పేజీ నెంబర్ 28, ఆదికాండం 34వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుందాం. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలి నుండిన ఎడల సరి. అందరూ ఈ మాటతో పలకండి. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలి నుండిన ఎడల సరి. మరొకసారి, సున్నతి పొంది మావలి ఉండిన ఎడల సరి. ఓకే, దేవుని వాక్యాన్ని ధ్యానపరచాం. ఆదికాండం 34వ అధ్యాయం 15వ వచనమేగా, 15వ వచనంలో మనం చదువుకుంటున్నాం. ఇక్కడ ఇశ్రాయేలీలు ఒక బలుడైన వ్యక్తితోనూ, ఒక రాజుతోనూ, రాజు కుటుంబంతోనూ, అతని ప్రాంత వాసులతో మాట్లాడుతూ ఉన్నారు. బియ్యానికైనా సరే, మంచికైనా సరే, చెడుకైనా సరే మాతో సహవాసం చేయాలనుకుంటున్నారు కాబట్టి, మేము కావాలనుకుంటున్నారు కాబట్టి, ఇశ్రాయేలీలు అంటున్నారు మేము కావాలనుకుంటున్నారు కాబట్టి, మీరు సున్నతి పొంది మా వలె ఉన్నారు. మీరు సున్నతి పొందేవాళ్ళే అందరూ చెప్పాలి. సున్నతి అంటే అది వేరనుకోండి. ఇప్పుడు మనం బాప్తిస్మం సందర్భంగా ఈ బాలార్పణ కార్యక్రమం సందర్భంగా మార్చుకో. మీరు బాప్తిస్మం పొంది మా వల్లే ఉండాలి. అట్లా అయితేనే దేనికైనా సరి మీతో అని అనగానే వారు అట్లా చూడటం ప్రారంభించారు. అతడు అంగరాజు కొడుకు, అతని సంతతి వారు ఆ మాటను అట్లా చూస్తున్నారు. అంతని ఇశ్రాయేలీలు అన్నారు, ఇట్లా ఉండటం ద్వారా మీరు సున్నతి పొంది మా వల్ల ఉంటే మనం ఏమవుతామో తెలుసా? అక్కడ వాక్యంలో చదువుతున్నాం. ఇదే 34వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుందాం. ఆ పక్షమందు మీ మాట ఒప్పుకొని మా పిల్లలను మీకు ఇచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము. అప్పుడు మనము ఏకజనమగుదుము. స్తోత్రం చెప్పండి. మీరు మా వలె ఉంటే మేము దేవుని చిత్తాన్ని పాటించేవాడు, దేవుని ఇష్టాన్ని చేసేవాడు, దేవుని మాటకు అవిధేయత చూపేవారు కాదు. కాబట్టి మీరు మా వలె ఉంటే మీరు మేము ఏకజనం అవుతాం, ఐక్యపరచబడతాం. క్రీస్తు రక్తం మనల్ని ఐక్యపరుస్తుంది. అందుకే ఇక్కడ రంగు వర్గం ఉండదు, కులము గోత్రం ఉండదు. ఈ కార్యక్రమంలో పాల్పొందే మనలను క్రీస్తు రక్తం, యేసు రక్తం ఒకటిని చేసింది, ఐక్యత చేసింది. బైబిల్ సెలవిస్తుంది 133వ కీర్తనలో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును ఉండవలనని యెహోవా సెలవిచ్చాను. అంటే ఏకత్వం, ఒకే తత్వం, ఒకే మనసు, ఒకే ఆలోచన, ఒకే ప్రవర్తన ఉండటం ద్వారా దేవుని ఆశీర్వాదం అక్కడ అల్లాడుతుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, సున్నతి పొంది మా వలె మీరు ఉంటే దేనికైనా సరే అని అన్నారు. ఇట్లా ఉండటం ద్వారా మనం ఏకపరచబడతాం, ఐక్యతపరచబడతాం. ఏమవుతామండి? అందరికి చెప్పండి, ఐక్యపరచబడతాం. అప్పుడు ఈ కార్యక్రమంలో మనం పాలిభాగస్థం అవ్వచ్చు. ఈ కార్యంలో మనకు భాగం లభిస్తుంది అని చెప్పగానే ఏకత్వంతో ఐక్యపరచబడతాం అనగానే వాళ్ళు ఏం చేశారో చెప్పనా? వాక్యం సెలవిస్తుంది,
వాక్యంలో మనం చదువుకుంటే ఇదే 34వ అధ్యాయం, ఆదికాండం 34వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. వారి మాటలు హమోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా ఉండేను. స్తోత్రం చెప్పండి. మీరు సున్నతి పొంది మామూలు ఉంటే మనందరూ ఏకపరచబడతాం, ఐక్యత కలుగుంటాం అనగానే వారందరూ దానికి ఏం చేశారంటే ఇష్టం చూపారట. ఏం చేశారండి? అందరూ చెప్పండి. అందరికి ఇష్టము కలిగిందట. ఒకరు అట్లా ఒకరు ఇట్లా కాదు. ఈ కార్యంలో పాలిపాదస్తులు అవడానికి వారు అందరూ ఇష్టం చూపారట. మీరు సున్నతి పొందాలి అని చెప్పగానే మనందరూ ఐక్యపరచబడతాం అనగానే వారందరికీ ఇష్టము కలిగిందట. ఇష్టము కలిగిన ప్రజలందరూ కూడా ఏమంటున్నారు అంటే వాక్యంలో మనం చదువుదాం. ఇంకొక మాట 34వ అధ్యాయం, ఆదికాండం 34వ అధ్యాయం 23వ వచనం. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవలను కదా. బాగా ఆలోచించండి. ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందుము. స్తోత్రం చెప్పండి. ఏమండి? ఇష్టము కష్టం అనిపించదు. ఇష్టం ఉన్న చోట కష్టం కూడా ఏమనిపించదు? కష్టం అనిపించదు, ఇష్టం అనిపిస్తుంది. ఆ ఇష్టం నీ ఇష్టం నేను మొత్తం మార్చేస్తాను. వీళ్ళు ఇష్టపడ్డే అంటున్నారు. రాజు కానీ, రాజు కుటుంబీకుడు కానీ, అక్కడున్న ప్రజలు కానీ వారు అంటారు, ఎట్లయినా సరే వారి మాటకు మనం ఒప్పుకుందాం అంటే రక్షణ పొందటానికి వాళ్ళ ముందుకు వచ్చేసారు. ఇంకొక మాట చదివించి వివరంలోకి వెళ్ళిపోతారు. 34వ అధ్యాయం, ఆదికాండం 34వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుందాం. చదవండి. ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు. స్తోత్రం చెప్పండి. మావల మీరు ఉండాలన్నప్పుడు మీరు మావలే ఉంటే మనం ఐక్యపరచబడతాం అని చెప్పారు. ఆ మాట వాళ్ళకి ఇష్టం అనిపించింది. ఇష్టం అనిపించడం ద్వారా వాళ్ళు అంటారు, ఎట్లయినా సరే మనం ఆ మాట ఒప్పుకుందాం అని అంటూ చక్కటి నిర్ణయం తీసుకుని, చక్కటి తీర్మానం చేసుకుని వారు ఏం చేశారంటే ఆ పని చేయడానికి తడవు చేయలేదు. స్తోత్రం చెప్పండి. అంటే ఆలస్యము చేయలేదు. మంచి నిర్ణయాన్ని తీసుకోవటానికి ఆలస్యం ఎందుకు? మంచి పని చేయడానికి ఆలస్యం ఎందుకు? ఒకసారి ఆలోచించండి. మంచి చేయడానికి అతడు రాజు కావచ్చు, రాజు కుటుంబంలో ఉన్నవారే కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలందరే కావచ్చు, మంచిని చేయడానికి తడవు చేయలేదు. స్తోత్రం చెప్పాలి. రక్షణ పొందాలి, బాప్తిస్మం పొందాలి. వారికి అర్థమైపోయింది వీళ్ళు చెబుతుంటే. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షించబడతాడు. నమ్మని వానికి ఏమవుతుంది? శిక్ష విధించబడును. ఈ మాటలు చెబుతున్నప్పుడు దేవుని పని చేయడానికి తడవు చేయలేదు. ఏం చేయలేదండి? అందరూ చెప్పారు. దేవుని పని చేయడానికి ఏం చేయలేదు? తడవు చేయలేదు. మంచి చేయడానికి తడవు చేయలేదు. ఒకసారి మీకు చెప్తున్నట్టున్నాను. మన ఊర్లో 10 ఏళ్ల క్రితం, 10-15 ఏళ్ల క్రితం నేను బస్సు ఎక్కాను. బస్సు ఎక్కితే మా చర్చికి అప్పుడప్పుడు వస్తూ ఉండేది. మధ్యలో కనబడి ప్రార్థన చేయించుకుంటూ ఉండేది. ఎప్పుడన్నా ఒకసారి ఆమెకి దాదాపు 70 ఏళ్ళు ఉంటాయి. ఆమె అన్నాను, అమ్మా ఎప్పుడన్నా వచ్చేవాళ్ళు కనపడలేదు, బాగున్నారా అని అంటే అన్నది, నీకు అమ్మలా కనపడుతున్నానా అని అంది. నేను అనుకున్నాను, చెల్లెమ్మని అంటే ఉయ్యూరు దాకా టికెట్ తీసుకునేది. స్తోత్రం చెప్పండి కదా. చెల్లెమ్మ అని నేను అనుంటే ఉయ్యూరు దాకా తిరిగి రాహం టికెట్ తీసుకునేది. ఈరోజు ఆంటీని ఆంటీ అనకూడదు, ఆంటీని ఆంటీ అంటే యాంటీ అన్నమాట.
స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంకులు అనకూడదు. ఏమైపోయింది? అమ్మ అన్నందుకు ఎంత ఎత్తులేసింది. సరే అక్క, ప్రార్థనకు రావట్లేదు అక్క, బాగున్నారా అని అడిగితే, మీరు ప్రభు అంటే ఇష్టపడుతున్నారు, నాతో ప్రార్థన చేయించుకుంటున్నారు, దేవుడు కార్యాలు చేస్తున్నాడు, మంచిదే. రక్షణ పొందడానికి మీరు సిద్ధపడనంటే ఆ అక్క అంటది, అప్పుడేంటయ్యా నాకు అంటుంది. ఎన్నేళ్ళు? 70 సంవత్సరాలు. అక్క ఏమంటుంది? అప్పుడే ఏంటి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మంచి చెప్పినప్పుడు మంచి మనిషికి ఎక్కదో. యోసేపు కూడా అంతే. అన్నలు ఎక్కడికి పోతే అక్కడికి పోతా ఉన్నాడు. అందుకని 37 అధ్యాయంలో చదువుకుంటాం. ఎక్కడికి పోతే అక్కడికి పోతున్నాడు. ఎక్కడున్నా ప్రార్థన చేసుకుంటున్నాడు యోసేపు. దైవభక్తిలో పెరిగినవాడు, దైవ క్రమంలో పెరిగినవాడు. అన్నలో వాళ్ళ వయసుకు వచ్చారు. అప్పటికి యోసేపు 17 సంవత్సరాలు. అతడు యవనస్తుడే, అన్నలు యవనస్తులే. వీళ్ళందరూ చెడు మాటలు మాట్లాడుకుంటూ, చెడు ప్రవర్తన కలిగి జీవిస్తూ, చెడ్డ జీవితానికి అలవాటు పడుతూ అడుగులు వేస్తూ వెళ్ళిపోతున్నారు. అది చూచి హెచ్చరించాడు. మేము ముందా నువ్వు ముందరా, మాకు చెబుతానండి అని తమ్ముడిని గద్దించడం ప్రారంభించాడు. ఈ యోసేపు వాళ్ళు అనుకున్నారు అని ప్రార్థన చేసుకుంటుంటే మళ్ళీ యోసేపుని భక్తుడు అని అంటున్నారు. ఎగతాళి చేస్తా ఉన్నారు. ఇట్లా సుఖం లేదు, అన్నలు పాడైపోతున్నాడు గుర్తించి యోసేపు ఏం చేశారంటే వారి చెడ్డ సమాచారం తండ్రి దగ్గరికి తీసుకురావడం ప్రారంభించారు. తండ్రి, వీళ్ళు నా మాట ఎట్లా, మంచి అక్కట్లా, నీవన్నా బుద్ధి చెప్పు, అన్నలు పాడైపోతున్నారు, వాళ్ళ ప్రవర్తన బాగోలేదు, ఇది వరకున్నట్టు లేదు అని వాళ్ళ తండ్రికి చెబితే, వారి తండ్రి యారా చిన్నోడు చెప్పాడు, యోసేపు మీ ప్రవర్తన బాగుంటలేదంట. ఏమిటిరా ఆ సిగరెట్లు ఏమిటి, ఆ చెడ్డ అలవాట్లు ఏమిటి, ఆ చెడ్డ ప్రవర్తన ఏమిటి, ఆ మాటలు ఏమిటిరా అని చెప్పేసి గద్దించాడు. మంచి చెప్పినందుకు యోసేపు మీద అన్న తండ్రి చేత గద్దించాడు, ఆ తమ్మ గద్దించాడు. ఈ రీతిగా చేసిన కారణాన్న యోసేపు మీద పగబట్టేశారు. అన్నలు ఏం చేశారంటే అన్నలు చెప్పారు, పగబట్టేశారు. బైబిల్లో ఒక మాట మీకు పరిచయం చేస్తున్నాను. మీకా గ్రంథం 3వ అధ్యాయం, మీకా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మీకా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. మీకా గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం, పేజీ నెంబర్ 765, పేజీ నెంబర్ 765. అయినను ఏం అసహించుకున్నారండి? మేలు చేయ నసహించుకొని కీడు చేయ నిష్టపడుదురు. కాలం అట్లా మారిపోయింది. మంచి ఎవరికి ఎక్కదో. మేలు చేద్దామని తమ్ముడు మాట్లాడితే, అతడు మాట్లాడిన వినకపోతే తండ్రి ద్వారా అయినా సరే వారి జీవితాలకు కడదాం, వారి బ్రతుకులు కడదామని మేలు చేస్తే, మేలు చేయడానికి మాట్లాడిన వ్యక్తిని ఏం చేస్తున్నారు? వీళ్ళు అసహించుకుంటున్నారు. ఏం చేస్తున్నారండి? అందరూ చెప్పాలి, అసహించుకుంటున్నారు. మేలు చేసే తమ్ముడిని అసహించుకుంటున్నారు, కీడు చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకే యోసేపుకి ఏం చేశారో తెలుసా? వారు గుంటలు తవ్వారు. యోసేపుకి ఏం చేశారండి? అందరూ చెప్పాలి, ఈయన చంపేద్దాం, గుంటలో పాడేద్దాం, ఐగుప్తు దేశానికి అమ్మేద్దాం అని అనుకుంటూ చివరికి గుంటలో పాడేశారు. అన్నలు బ్రతుకులేడాడు, వినలేదు, గుంటలో పాడేశారు. ఈలోపు అన్నల్లో ఒకడైన యోధ అన్నాడు, ఈయన గుంటలో పాడేయడం ద్వారా మనకేం ప్రయోజనం ఉండదా, ఈయన్ని మనం ఐగుప్తు దేశానికి అమ్మేద్దాం, ఇష్మాయేలుకి అమ్మేద్దాం అనగానే అందరూ సహకరించి డబ్బులు పంచుకుందాంరా అని చెప్పేసి యోసేపు అమ్మేశారు. యోసేపు అప్పుడు 17 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంటే? ఐగుప్తు దేశంలో 13 సంవత్సరాలు శోధించబడ్డాడు, బాధించబడ్డాడు.
పానదాయకుల అధిపతి ద్వారానే శోధించబడ్డాడా? పక్షకారుల అధిపతి ద్వారానే శోధించబడ్డాడా? పోతిఫరు భార్య ద్వారానే శోధించబడ్డాడా? అన్న ద్వారానే శోధించబడ్డాడు. ఇక రకరకాల పరిస్థితులు అతని జీవితంలో చోటు చేసుకున్నాయి. చేదు అనుభవాలు అతని జీవితంలో ఎదురయ్యాయి. అయినను ఎవరికి కూడా యోసేపు కీడు చేయను. స్తోత్రం చేయాలి. ఎక్కడున్నా ప్రార్థన చేసుకుంటూ దేవుని మీద శ్వాస ఉంచి, దేవుని మీద నమ్మిక ఉంచి, దేవుని వైపు చూస్తూ సాగిపోయాడు. తద్వారా 17 13 మొత్తం 30 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో పడరాని ఒక చోట్లు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు. 13 ఏళ్ల తర్వాత యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి విషయం. యోసేపు, దేవుడు ఏం చేశాడు? యోసేపుని ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. అప్పటికి ఎన్నేళ్ళు? 30 సంవత్సరాలు యోసేపుకి. ఎంత చిన్న వయసు అండి, ఎంత చిన్న వయసు అండి యోసేపుకి. 30 సంవత్సరాలకి ప్రధానమంత్రి అంటే చిన్న విషయం కాదు. అందుచేత రాయబడింది, అతడు మాట్లాడినా, అతడు ఆలోచన చెప్పినా, ఏదైనా సలహా చెప్పినా తన స్వజనుడికే కాదు, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా యేసుకు పట్ల ఇష్టము కలిగను అని రాయబడింది. స్తోత్రంగా. మీరు కీడు చేస్తే చేశారులే, నష్టపరిస్తే నష్టపరిచారులే అన్నలారా, పర్వాలేదు అని అనుకున్న తత్వంతో వెళ్ళిపోవటం ద్వారా యోసేపును దేవుడు హెచ్చించాడు. దేవుని బిడ్డలారా, మంచి చెప్పటం ద్వారా మనిషికి, మంచి చెప్పినోడు చెడైపోతాడు. తెలుసా? ముందు మంచి చెప్పినోడు ఏమైపోతాడు? చెప్పాలి గట్టి. యోసేపు చెడైపోవడం లేదా? బైబిల్లో ఆధారం ఉందా లేదా? మంచి లోకానికి పనికిరాదు. అట్లా చెప్పారు కాబట్టి మనం చెడ్డవాళ్ళగా ఉండకూడదు. యోసేపు మేలు చేస్తే అతను అసహించుకుని అన్నాలు కీడు చేయడం ప్రారంభించాడు. కీడు చేసిన వారిని కాళ్ళ దగ్గరికి నడిపించాడు. స్తోత్రం చెప్పండి. కీడు చేసిన వారిని దేవుడు ఏం చేశాడు? కాళ్ళ దగ్గరికి నడిపించాడు. మంచి చెబుతున్నప్పుడు విన. అపొస్తలుల కార్యాలు రాయబడింది 8వ అధ్యాయం. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తుంది. ఆ మాట చదువుకుందాం. ఏమిటి? నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ బాల కార్యక్రమంలో మనం పాలు పొందబోతూ ఉన్నాం. నేను అడుగుతున్నాను, మన స్వభావాలు ఎట్లా ఉన్నాయి? మన తత్వాలు ఎట్లా ఉన్నాయి? మన ప్రవర్తన ఎట్లా ఉంది? నేను నీకు నచ్చొచ్చు, నీవు నాకు నచ్చొచ్చు. నేను అడుగుతున్నా, దేవునికి నచ్చుతున్నామా? స్తోత్రం చెప్పండి. దేవునికి నచ్చాలి మనం. యోహాను సువార్తలో రాయబడింది, మనుషుల మెప్పును కోరి దేవుని మహిమను విడిచిపెట్టారట. మనుషుల మెప్పు కోరి ఏం చేశారు? దేవుని మహిమను తృణీకరించారట. దేవుని తృణీకరించారట. మనుషుల మెప్పు ఎంత ఉండకండి. లూకాసు సువార్తలో రాయబడింది, మనుషులు కొనియాడినప్పుడు నీకు శ్రమ. మనుషులు కొనియాడితే, మనుషులు మెచ్చుకుంటే నీకు ఖచ్చితంగా శ్రమ వచ్చి పడుతుంది. ఏమొచ్చి పడుతుంది అండి? శ్రమ వచ్చి పడుతుంది. అది బైబిల్ సెలవిస్తుంది. వాక్యంలో మనం చదువుతున్నాం. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. కానీ సీమోనుతో పేతురు గారు అంటున్నాడు, నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదయ్యా. నువ్వు ఘోర దుష్టత్వంలో దుర్నీతి బాధకాలు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటే, నా కొరకు నేను ప్రార్థన చేసుకోలేను, కానీ నాకు అంత టైం లేదు, నేను బిజీగా. నా కొరకు నువ్వు ప్రార్థన చేసుకోండి. నా కొరకు ఏం చేయమన్నాడు? నువ్వు ప్రార్థన చేయి. ఎంత దారుణమైన స్థితి దేవుని బిడ్డ. నీ బంధకాలు తెగాలంటే నువ్వు ప్రార్థించాలి. ఎవరు భోజనం చేస్తూ వారు కడుపు నేను పడతాను, అవునే కదా? అంతేగాని ఎదుటివాడు తింటే నీ కడుపుకి నిండిద్దా? స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. అట్లా సినిమాలో చూసావేమో, నువ్వు కోడి కట్టుకొని, కోడి కూర ఎంత బాగుందో అది వైట్ రైస్ తింటా ఉంటే
అది సినిమాలో చూసేవాడు, సినిమాలకి పరిగెత్తి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మీరు ఆలోచించాలి. బైబిల్లో మనం చదువుతున్నాం, నీ హృదయము దేవుని యొక్క సరైనదిగా లేదు. ఈ కార్యంలో పాలు పంపులు పొందాలంటే, ఈ కార్యములను చేయవేయాలంటే గత బళ్ళారం నుంచి బళ్ళారం వరకు దేవుని ఎట్లా ఉన్నాం. వాళ్ళంటారు ఎట్లయినా సరే మనం మాట కొప్పుకొని మనం రక్షణ పొందుదాం. తడవ చేయలేదు, మంచి చేయడానికి మంచి నిర్ణయాలు తీసుకున్నారు. అది మంచి నిర్ణయం కూడా కొనసాగించడానికి ఒరుగులెత్తుతున్నారు. స్తోత్రం చెప్పండి. అరుగులెత్తుతున్నారు, పరిగెడుతున్నారు. ఏం చేస్తున్నారంటే పరిగెడుతున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు పరుగు పెట్టాలా, ఆసక్తితో పని చేయాలా. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఆ కార్యాన్ని కొనసాగించాలని కొన్ని రాసిన పత్రిక స్పష్టం చేస్తారు. అప్పుడు దేవుడు బిడ్డలారా, మంచిని చేయడానికి తీర్మానం చేయండి. ఇదిగో మంచిని చేయడానికి మనం వస్తుంటే బైబిల్లో రాయబడిన కొరింథీ రాసిన పత్రికలో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెప్పిద్దట. ఇందాక ఆ బాణవాడితో వాక్యం అప్పగించుకోండి. ఉదయం వాడు అంటున్నాడు, దేవుడికి స్తోత్రాలు, మీ అందరికి వందనాలు, నేను లేను ఇక్కడ, నేను తిరుగుతూ ప్రార్థన చేస్తాను, అయ్యగారికి నమ్మకాలకు వందనాలు, నాకు సంబంధించినందుకు వందనాలు, వాక్యం చెప్తాను, దుష్టులు ఆలోచించి ఇప్పుడు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుంటే స్థలంలో కూర్చోక. స్తోత్రం చెప్పండి. వెళ్ళారా, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుంటూ స్థలంలో కూర్చోండక. ఎంత మంచి మాట. అందుకే దేవుని ఎట్లా ఉన్నాం, దేవుని మన హృదయం ఎట్లా ఉంది, దేవుని ఎదుట మన తత్వాలు ఎట్లా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి. బైబిల్ సెలవిస్తాం, దేవుని ఎదుట దేవునికి నచ్చినట్టు ఉంటున్నామా, దేవునికి మెచ్చినట్టు ఉంటున్నామా, దేవుడు వాక్యం చెప్పినట్టు మనం చేస్తున్నామా. వాళ్ళన్నారు ఆ పని చేయడానికి మేము తడవ చేయం. దేవుని పని చేయడానికి ఏం చేయరట, తడవ చేయరట. ఇశ్రాయేలు గురించి రాయబడింది ఆది కాండంలో. ఐగుప్తు దేశం నుంచి కానానుకు బయలుదేరే టైంలో ఎవరు తడవ చేయలేదట. స్తోత్రం చెప్పండి. ఐగుప్తు నుండి ప్రయాణం మొదలు పెట్టారు, కానానుకు ప్రయాణం చేస్తున్నారు. ఐగుప్తు నుండి కానానుకు వెళ్ళొచ్చు, కానీ కానాను నుండి ఐగుప్తుకు మనము రాకూడదు. ఎరుకో నుండి యెరూషలేము వెళ్ళొచ్చు, కానీ యెరూషలేము నుండి ఎరుకోకు మనం రాకూడదు. మోయాబు నుండి బెత్లెహేముకు వెళ్ళొచ్చు, కానీ బెత్లెహేము నుండి మోయాబుకు రాకూడదు. మన ప్రయాణాలు ఎట్లా ఉన్నాయి? చల్లబడిపోయామా? ఎరుకు అనుభవాలు ఉన్నాయా? మోయాబు అనుభవాలు ఉన్నాయా? దేవుని ఎదుట నీ హృదయం ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచించు. దేవుని ఎదుట మన హృదయాలు ఎట్లా ఉన్నాయి? పేతురు గారు మొహమాటం లేకుండా మాట్లాడి, గాలి విషయంలో ఎంతవరకు నా బైబిల్ పెట్టుకుంటూ నడిచావు, నన్ను అమడించావు, నేను ప్రార్థన చేసినట్టు చేశావు, కానీ నేను ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే కార్యం జరగట్లేదు. కారణం ఏంటంటే నీ హృదయం లేదు, సరిలేదు. ఆ హృదయం సరి చేసుకో. ఈ బాలలో చేయి వేసే దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మీ హృదయాలు సరి చేసుకోవాల్సిన వారై ఉన్నారు, మీ తత్వాలు సరి చేసుకోవాల్సిన వారై ఉన్నారు, మీ ప్రవర్తన సరి చేసుకోవాల్సిన వారై ఉన్నారు, మీ చూపులో సరి చేసుకోవాల్సిన వారై ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది, దేవుని ఎదుట సరి చేసుకోవాలి. ఇంకొక మాట ఆదికాండం 34 అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఎట్లయినా సరే వాళ్ళ మాటకు మనం ఒప్పుకుందాం అనుకున్నారు, ఆ కార్యం చేయడానికి వాళ్ళు తడవ చేయలేదు. తడవ చేయకుండా వాళ్ళు ఏం చేశారట? ఆదికాండము 34వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుందాం. హామరును అతని కుమారుడకు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందాను. స్తోత్రం చెప్పండి.
మంచి చేయడానికి, రక్షణ పొందడానికి ఏం చేశారండి వాళ్ళు? ముందుకు వచ్చేసారు. రక్షణ పొందడానికి ఏం చేశారండి వాళ్ళు? ఆ ఊర్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా సున్నతి పొందేశారు, రక్షణ పొందేశారు. రాజు చెప్పాడు, రాజు కొడుకు చెప్పాడు, వాళ్ళ గనులు అనే బైబిల్లో రాయబడింది. ఆ అధ్యాయంలో చదువుకుంటే మీకు అర్థమవుతుంది. రాజు చెబుతున్న మాట ఎంత మంచి మాట. నేను రక్షించబడటమే కాదు, నేను మారటమే కాదు, నా తండ్రి మారటమే కాదు, మా ప్రాంతంలో వాళ్ళందరూ కూడా మార్చగలరు. అందరూ సున్నతి పొందాలి, అందరూ రక్షణ పొందాలి. ఆ నిర్ణయానికి వచ్చారు. చెప్పిన ప్రతి మాట ప్రజలందరూ విన్నారు. గుంపులు గుంపులుగా వచ్చారు. అందరూ కూడా దేవుని తట్టు తిరిగారు. స్తోత్రం చెప్పాలి. ఎవరి తట్టు తిరిగారండి అన్నది చెప్పాలి. దేవుని తట్టు తిరగడానికి అభ్యంతరాలు చెప్పారా? ఆటంకాలు చూపించారా? చెప్పాలి గట్టిగా. ఆటంకాలు చూపించారా? ఒక ఆమె పేరు దీవునమ్మ, ఒక ఆమె పేరు జీవనమ్మ. వీళ్ళు తల్లి కూతురు. దీవెనమ్మ, జీవనమ్మ. మరి జీవమ్మని ఎప్పుడు చూడలేదు కానీ పాపం దీవెనమ్మ ఎప్పుడు చెప్పింది, మా అమ్మకి జీవం ఉన్నదంట. స్తోత్రం. అమ్మలు ఏమున్నదో జీవం లేదు, వచ్చి ప్రార్థన చేయండి అంటది. తీసుకురామా అంటాను. రాలేదండి. ఆమె నోడు శాతపడి చూశారండి. శాతపడి ఏమైందమ్మా? ప్రభు దగ్గరికి రా, దేవుడు కార్యం చేస్తాడు. ప్రేర్ చేసాం కొంత టైం మొన్నటిది కన్నా దేవుడు విడిపించాడు. రా అంటే మళ్ళా పొడిగేసింది. మళ్ళా దిగిన రాదు. ఒకసారి ఇడిచిపెట్టింది అనుకో, మళ్ళా దేవుడి మధ్యలో నానేసుకున్నాం అనుకో, ఎన్ని దెయ్యాలు పడతాయి? మళ్ళీ చెప్పేస్తున్నారండి మీరు. స్తోత్రం చెప్పండి. దేవుడు స్వస్థపరిచిన తర్వాత, దేవుడు రక్షించిన తర్వాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు సన్నిధికి రావడం మానేసామనుకో, ఈ ఒకటి పోయి ఎన్ని తీసుకొస్తుంది? స్తోత్రం చెప్పండి. 7 దెయ్యాలు వస్తాయి. ఏమండి నా వైపు చూడండి, ఒక మాట చెప్తాను. ఒక మనిషి మన మీద పడితే నాయుడు బరువున్నంత ఎగర బాగున్నాయి లేగాలి. అది ఇద్దరు పడ్డారు మనం, అమ్మాయికి బరువు లేక అలా అంటాం. స్వరం మారిపోతుంది. 3, 4, 5, 6 పడ్డారు ఎట్లా అని అడుగుతాం, కేకలేస్తాం. స్వరం రాదు. 8 దెయ్యాలు పడ్డాయట. స్వరం వస్తుందా? స్వరం ఎప్పటికీ నాకు వచ్చిందా? ఎంతమంది పడ్డారు? జీవనం అట్లాగే పడిపోయి. స్తోత్రం. జీవం లేకుండా పడిపోయి, దేవుడు లేకుండా పడిపోయింది. జీవంలో ఉన్న జీవం పడిపోయి. ఏమా దీవునం ఎందుకు రావట్లేదు అంటే, అమ్మకి జీవం పోయింది. ఏం పోయింది? ఆ జీవన కదా మనం పూసేది కదా వేసే ఆ ప్రార్థన కదా అని అంటారు. అందుకే పట్టేసినండి. మరి ప్రార్థన ద్వారా బాగయ్యావు, మరి ప్రార్థన కలగకపోతే ఎట్లా? ఒకటి పోయి వదిలి దెయ్యం పోయి 2 ఫ్రెండ్స్ తీసుకొస్తుంది. 7 ఈమె, 8 మంది, 8 ఆమె. 9 మంది ఆమె ఉన్నారన్నమాట. ఆమెతో పాటు 8 మంది, మొత్తం 9 మంది. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఈ రోజు కూడా వస్తారని మనం చూశారు. ఈ రోజు కూడా యశురక్రమే చెయ్యం. ఈరోజు బల్ల కార్యక్రమం కూడా దీవెనమ్మ లేదు, జీవనమ్మ లేదు. వాళ్ళిద్దరే మిస్ అయ్యారు. స్తోత్రం చెప్పండి. దేవుడు బిడ్డలారా, బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. వారు అభ్యంతరాలు చెప్పలా, ఆటంకాలు చెప్పలా. దేవుడి దగ్గరికి రావడానికి వారు నిరభ్యంతరంగా నడిచారు. ఆదామును పిలిచాడు దేవుడు. ఆదామా, ఎప్పుడు నాకంటే ముందు పరిగెట్టుకొచ్చేవాడు కదా, నా చప్పుడు నుండి చాలు పరిగెట్టుకొచ్చేవాడు. నేను స్వరం పిలిచేదాకా నువ్వు రాలేదేంటి అని అంటే, నీ స్వరం విన్నప్పుడు ఎక్కడున్నాను నేను? చెట్టు చోట ఉండడానికి కారణం ఎవడయ్యా అంటే, నువ్వు నాకు ఇచ్చింది అన్నాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు నాకు ఇచ్చిన సాటి అయిన సహాయమే. ఏ సహాయమా? ఎందుకు చేశావు అని అంటే, నన్ను సర్పం మోసపుచ్చింది. ఎవరు మోసపుచ్చారండి? చూసారు డొంకంతా ఎట్లా కదుగుతుందో? స్తోత్రం చెప్పండి గట్టిగా. పోలీసులు కూడా అట్లాగే ఎంక్వైరీ చేస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు బిడ్డలారా, బైబిల్లో మనం చదువుతున్నాం.
ఆదామును పిలిచినప్పుడు చెట్టు చోటును, ఎందుకు చెట్టు చోటును? నేను తినొద్దన్నది తిన్నావా? అవునయ్యా. ఆ స్త్రీయే కారణం. స్త్రీని అడిగాడు. స్త్రీ శాపంగా చెప్పింది. శాపం అన్నది అవును నేనే చెప్పా. నువ్వు కాళ్ళతో తాగుతున్నావు. ఒక సర్పాన్ని నేను చూశాను, డిస్కవరీ ఛానల్లో చూశాను. ఉడుము కొంటాయి చూశారు కాళ్ళు. అట్లాగా ఆ పాముకి ఎదర 2 కాళ్ళు, వెనక 2 కాళ్ళు ఉన్నాయి. అది కాళ్ళ మీద నడుస్తుంది పాము. అరుదైన పాము అన్నాడు. అందుకే అది కాళ్ళ మీద నడుస్తుంది. కాళ్ళు ఉండే దేవుడు దాన్ని శపించాడు. స్తోత్రం చెప్పండి. అది పాములకి కాళ్ళు. కాళ్ళ మీద పరిగెడుతుంది పాము. ఎంత స్పీడ్ పరిగెడుతుందో అంత పామే, కానీ పరిగెడుతుంది వెళుతుంది. ఇక నువ్వు ప్రొట్టతో పాగుతావు, శపిస్తున్న కాళ్ళు పడిపోయి. దేవుని బిడ్డలారా, బైబిల్ సాల్వేషన్ దేవుని స్వరమైనప్పుడు దేవునికి దూరం అయిపోయాడు. ఆటంకాలు వచ్చేసాయి, అభ్యంతరాలు వచ్చేసాయి, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. అయ్యా నీ స్వరం ఉన్నప్పుడు నేను దూరం అయిపోయాను, ఈ అడ్డు తొలగించానంటే అనుంటే ఎంత బాగుండేదో. నీకు దూరం అవటం నేను బ్రతకలేను అని అంటూ ఎంత బాగుండేదో. స్తోత్రం చెప్పండి. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా, సాకులు చెప్పుకుంటా నడుస్తూ వచ్చారు. అందుకే శపించబడ్డ భూమి మీదకి వచ్చారు. వారిని బట్టి భూమి శపించబడింది. వారి బట్టి పరిస్థితులన్నీ శపించబడిపోయాయి. దేవుని వాక్యం సాధిస్తుంది. దేవుని బిడ్డ, మంచి చేయడానికి ఆలస్యం చేయొద్దు. మంచి చేయడానికి ఏం చేయొద్దు? అందరూ చెప్పాలి, ఆలస్యం చేయొద్దు. ఆటంకాలు చెప్పొద్దు. మరి ఆటంకాలు చెప్పకుండా ఏం చేయాలి? బైబిల్ సాధించిన చివరి మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. మిమ్మును కడుగుకొనుడి. ఏం చేసుకోవాలండి? మిమ్మును కడుగుకొనుడి. నీ హృదయం సరిలేదు కదా, నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి? అందరూ చెప్పాలి, కడుగుకోవాలి. నీ మనసును కడుక్కోవాలి, నీ ప్రవర్తన కడుక్కోవాలి. యేసయ్య సన్నిధిలో మిమ్మల్ని కడుగుకొనుడి. ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించాలి. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు అన్నారు, మొత్తం కీవర్డ్లు మనం చదువుకున్నాం కదా. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలి నుండి ఎడల సరే. వీళ్ళు ఎట్లా ఉన్నారు అసలు అని ఆ మాట చదువుకుంటే, ఆదికాండం 35వ అధ్యాయం మనం చదువుకుంటే ఆ మాట చదువుకుందాం. 35వ వచనం 2, 3 వచనాలు, 4 వచనాలు ఒక కంటలైజ్ చేసుకున్నా. యాకోబు తన ఇంటి వారందరితోనూ అందరితోనూ నీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసేయాలి. అంటే అన్య ఆచారాలు, అన్య సాంప్రదాయాలు, అన్య పద్ధతులు మీరు ఏం చేయాలి? వదిలేస్తే పారవేసి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకొని చక్కటి వస్త్రాలు ధరించుకొని ధరించుకుంటే మనం ఎక్కడికి వెళుతున్నాం? లేచి బేతేలు. బేతేలు అనగా దేవుని మందిరం. స్తోత్రం చెప్పండి. గురుని పారేసేయండి, సరి చేసుకోండి. మీ దుష్కరులు దేవుని కనబడకుండా వాటిని తొలగించుకోండి. మనం లేచి బేతేలుకి వెళ్ళబోతున్నాం. ఎక్కడికి వెళ్ళబోతున్నాం? బేతేలు అనగా దేవుని మందిరం. మందిరానికి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుని కూడా బైబిల్ సెలవిస్తున్న సత్యాన్ని మీరు ఆలోచించండి. ఎంత చక్కటి వాక్యం, ఎంత చక్కటి వాక్యం. దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వచ్చే మనము ఏ రీతిగా ఉంటున్నాం. అందుకే ప్రభు అన్నాడు, ఈ కార్యంలో పాలి పాలస్తులు కావాలి అని అంటే మీరేం చేయాలి? మీ దుష్క్రియలు నాకు కనబడకుండా తొలగించుకోండి. అంతేకాదు మీరు మిమ్మల్ని మీరు కడుక్కోవాలి. ఏం చేయాలండి? అందరు చెప్పండి. అందరూ కడుక్కోవాలి. కడుక్కుందామా? శుద్ధి చేసుకుందామా? పవిత్రపరచబడదామా? వాక్యం అని శుద్ధ జలము చేత పవిత్రపరచబడదాం. యేసు రక్తము చేత పవిత్రపరచబడదాం. ప్రార్థన ద్వారా మనం పవిత్రపరచబడదాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.